ఇది చేయాలా, ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా ఉండుండొచ్చు. ఓకే, అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా బిహేవ్ చేయలేము. మనం ఎన్ని చెప్పినా అది చేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెట్టారని అనుకున్నా కూడా మనకి ఆ మెంటాలిటీ లేదు, ఆ ఇది కూడా రాదు. బట్ ఎస్, ఈరోజు నేను కూడా కోరుకుంటున్నా బాబు గారు మారాలని. ఎందుకంటే ఎంతసేపు మనం క్రమశిక్షణ అంటూ పోతే దీనికి ఎండ్ లేకుండా పోతా ఉంది వీళ్ళ దగ్గర నుంచి. ఈరోజు ఒక పోలీస్ ఆఫీసరు, ఒక వేరే ఏరియా పోలీస్ ఆఫీసరు, ఆ కడపలో ఉండే ఆయన ఇక్కడికి వచ్చి ఆ దాడి చేశాడంటే ఎంత బర్రి తెగిచ్చున్నారు ఈ పోలీసు వాళ్ళు చెప్పండి. నిజంగా బర్రి తెగిచ్చి అసలు ఎట్ట పాసిబిలిటీ, అసలు గవర్నమెంట్ అనేది ఉందా, రూల్ ఉందా, ఆర్డర్ ఉందా? అసలు ఎంత ఘోరం ఇది. అవునండి, సరే, అది ఒక ఆస్పెక్ట్. అది ఒక ఆస్పెక్ట్. నిన్న జరిగిన అరాచకాలు, ఇవాళ జరిగినవి, పోలీసులు వ్యవహరించిన తీరు, బాధితులపైనే కేసులు పెట్టి తీసుకెళ్లి ఇచ్చేయడం, లేదా వైసీపీ వాళ్ళలో అసలు వాళ్ళని పట్టుకోకుండా ఆ చిన్న బిల్ల బిత్తరేగాళ్ళని పట్టుకొచ్చి ఏదో అడావుడిగా ఇచ్చేయడం, ఇది ఒక ఆస్పెక్ట్. కానీ ఇక్కడ మీరు నిన్నటి వరకు మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో మీరు చెప్పారు. నేను ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్తో చెప్పారా, లేకపోతే కాన్ఫిడెన్స్ నింపడం కోసం, డిమోరల్ అవ్వకుండా ఉండడం కోసం క్యాడర్ చెప్పారా, నేను చెప్పడంలా. కానీ ఆ చెప్పిన తీరు మనం గెలుస్తాము, మన ప్రభుత్వం వస్తుంది అన్నంత వరకు ఓకే, కొంత అర్థం చేసుకోవచ్చు. సరే, అలా చెప్తారులే, అందరూ చెప్తారు. ఇప్పుడు మీరు ఇంత ట్రెండ్ కనపడుతున్నా కూడా మీరెవరో 175కి 175 వస్తాయని అనలేదు, 180 160 వస్తాయని కూడా అనలా. 120 130 140 ఇక్కడే ఆగిపోయారు మీరంతా. కానీ రఘురామ్ గారు ఆయన ఇప్పటికీ లాస్ట్ ఇయర్ ఫిగర్స్ దాటిపోతామని చెప్తున్నాడు అక్కడ. ఆయన అది చెబుతుంటే వాళ్ళేమో 175 వాళ్ళు అరుపులు. అంటే ఇదంతా చూస్తూ ఉంటే సంథింగ్, మరి రమణారెడ్డి గారు అన్నట్టు కామెడీ అనుకోవాలనా, లేకపోతే ఓవర్